హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మవీరా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? మనకి ఒక్కొక్కసారి అప్పటికప్పుడు స్వీట్ క్రేవింగ్స్ అనేవి వస్తుంటాయి. కానీ అప్పటికప్పుడు చేసుకునే ఏమున్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు కదా! అందులో ఇది ఒకటండి. 15 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ మ్యాంగో రవ్వ లడ్డు. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని పీసెస్‌గా కట్ చేసేసి మిక్సీ జార్‌లో వేసుకొని ఒక ప్యూరీలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఘీ వేసుకొని ఘీ అనేది హీట్ అయిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ఘీలో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అదేనండి సూజీ రవ్వ అంటే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదండి. దీన్ని అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండకపోతే అది అనేటువంటిది అడుగంటుతూ ఉంటుందండి. ఇలా కలర్ అనేటువంటిది గోల్డెన్ కలర్ కి వస్తున్నప్పుడు మనకి ఉప్మా రవ్వ అనేటువంటిది మంచి స్మెల్ అనేటువంటిది వస్తుందండి. ఇప్పుడు గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో హాఫ్ కప్ కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని వాడుకోవచ్చండి. కానీ పచ్చి కొబ్బరి అనేటువంటిది వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ పచ్చి కొబ్బరి అనేటువంటిది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న ఉప్మా రవ్వని తీసుకొని అందులో కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ముందుగా మ్యాంగో ప్యూరీ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా అండి, అది అందులో వేసుకోవాలి. వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉన్నప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అవుతుందండి. ఇలా డ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా హాఫ్ కప్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న షుగర్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత దానిని ఒక 2 మినిట్స్ ఉంచి వెంటనే గ్యాస్ స్టవ్ అనేటువంటిది ఆఫ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న వెంటనే గ్యాస్ స్టవ్ అనేటువంటిది ఆఫ్ చేయకపోతే షుగర్ అనేటువంటిది మెల్ట్ అయ్యి మనకి లడ్డు అనేటువంటిది కరెక్ట్గా రాదు. అందువలన మనము వేసుకున్న 2 మినిట్స్కి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొంచెం అది చల్లారిన తర్వాత మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వాటిని లడ్డూలుగా చుట్టుకొని పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రవ్వ లడ్డు అనేటువంటిది రెడీ అయిపోయిందండి. ఒక రిక్వెస్ట్ అండి, మీరు గనక మొదటిసారి కనుక ఈ ఛానల్ చూస్తే మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రవ్వ లడ్డు నచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా మాకు చెప్పండి.